నమస్తే అండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా కీళ్ల నొప్పులు వస్తున్నారు. కీళ్ల నొప్పులు అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని నిర్వచనం చెప్పారు. అది జనరల్గా కారణాలు ఏంటంటే ఎక్కువగా ఏది పెడితే అది, ఎప్పుడు పెడితే అప్పుడు, ఎట్లా పెడితే అట్లా తీసుకోవడం వల్ల శరీరంలో వాతం పెరిగి అరుగుదల సరిగా అవ్వక, ఈ రెండు కారణాల వల్ల జాయింట్ డిజార్డర్స్ వస్తాయి. దానిలో కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. డయాగ్నోసిస్, మీ డాక్టర్స్, ట్రీట్మెంట్స్ అవి చాలా ఉన్నాయి. దీంతో పాటు ఆకలి తగ్గిపోతుంది, అరుగుదల సరిగ్గా ఉండదు, మోషన్ సరిగా అవ్వదు. ఈ కాంప్లికేషన్స్ అన్ని పోవటానికి ఆయుర్వేద శాస్త్రంలో ఒక చిన్న ప్రయోగాన్ని నేను చెప్తాను. ధాన్య నాగరజ వాద పాచనో దీపనస్తథ ఎరండమూలయుక్తశ్చ జయేదామానిలత్యధాం. అంటే ఏంటంటే ధనియాలో సొంటి ఆముదపు వేరు కషాయం కాయాలండి. ఈ కషాయాన్ని ఉదయము సాయంత్రము గోరువెచ్చగా ఉండగా తీసుకోవాలి. ఇది తీసుకున్నందువల్ల ధనియాలో శుంఠి బాగా ఆమపాచనం చేస్తాయి, అగ్నిని పెంచుతాయి. ఆముదపు వేర్లు వాతాన్ని తగ్గిస్తాయి. సో ఆమం తగ్గిస్తుంది, వాతాన్ని తగ్గిస్తుంది, అగ్ని బాగా పెంచుతుంది. దానివల్ల మీకు నొప్పులు తగ్గిపోతాయి, ఆకలి పెరుగుతుంది, సమస్య నుంచి విముక్తి పొందుతారు. ఈ ప్రయోగాన్ని మీరు చేసి చూడండి. ఇది రెగ్యులర్గా తీసుకోవాలండి. ఆమవాతం అనేది ఇమీడియట్గా తగ్గేది కాదు, ఎక్కువ కాలం వాడాల్సి వస్తుంది. దీన్ని ప్రతినిత్యం తీసుకోవడం అలవాటు చేసుకుంటే మీకుండే ఈ సమస్య నుంచి చాలా వరకు విముక్తి పొందడానికి అవకాశం ఉంది. మీ జబ్బు తీవ్రతను బట్టి మిగిలిన కారణాన్వేషణ చేసి ఒక మంచి ఆయుర్వేద వైద్యుడిని కానీ మమ్మల్ని కానీ సంప్రదించండి. పూర్తి నివారణకు కావలసినటువంటి సలహా సంప్రదింపులు మీకు ఇవ్వగలం. నమస్తే.